గురు వెళ్ళా కెమెరా తీసుకురా. ఏంటి రాకీ, కెమెరా ఏంటి? ఈ ఇంటి గురించి స్టడీ చేయడానికి నిన్ననే వచ్చి కెమెరా సెట్ చేశాం. అట్లీస్ట్ ఈసారైనా మన ప్లాన్ సక్సెస్ అయితే బాగుండు. ఈసారి మన ప్లాన్ ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు. నేను ఈసారి పక్కాగా ప్లాన్ చేశాను. ఒకవేళ ఈ ప్లాన్ కనుక ఫ్లాప్ అయితే నేను మా నాన్నని ఇంకెప్పటికీ కాపాడుకోలేను. ఏమన్నా? నాన్న ఏమైంది రాకీ? మా నాన్నకి కిడ్నీ ఫెయిల్ అయి సఫర్ అవుతున్నారు. ఓహ్, ఇంకో వారంలో గనుక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు. మా నాన్నని కాపాడుకోవడానికి నేను ఈ పనికి ఒప్పుకున్నాను. ఏం గురు, నీది మాస్టర్ మైండ్. మనం అనుకున్నట్టుగానే ఏది మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ ఫుల్గా రికార్డ్ అయ్యాయి గురు. చూడు. మనం అనుకున్నట్టుగానే ఈ ఇంటి చుట్టుపక్కల అసలు జనాలు ఎవరో పెద్దగా తిరగడం లేదు. ఇవాళ రాత్రికే పని జరిగిపోవాలి. ఒక్క నిమిషం, గులాబ్ జాములు రెండో చేతులకు వచ్చినంత పని అయిపోయింది. అతనే జేమ్స్. అది తన కుక్కే. అది చాలా డేంజరస్ డాగ్. మన దారికి అడ్డుగా ఉన్నది ఆ కుక్క మాత్రమే. తనకి సెక్యూరిటీలా ఎప్పుడు తన వెంటే ఉంటుంది. బట్ డోంట్ వరీ, నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. పోలీస్ సెక్యూరిటీ సిస్టమ్ని హ్యాక్ చేశాను. ఈ 4 గంటలు మనం సేఫ్గా వర్క్ చేసుకోవచ్చు. లిజన్, ఈ ఇంటి చుట్టుపక్కల సీసీటీవీస్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇంకొక 6 అవర్స్ వరకు వర్క్ చేయవు. సరే, ఇవి ఎక్కడ నేర్చుకున్నావు గురు నువ్వు? నేను ఇంతకు ముందు ఒక సెక్యూరిటీ బేస్డ్ కంపెనీలో పనిచేసేవాడిని. అప్పుడే ఈ హ్యాకింగ్ గురించి ప్రాక్టీస్ చేశాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, రాత్రంతా దొంగతనం చేసుకోమని ఈ సిస్టమ్ మనకు చెబుతోంది అని ఈ ల్యాప్టాప్ మనకు చెప్తుంది కదా గురు. రేయ్, నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి వాడు చాలా షార్ప్ అని తెలిసిందిరా. మనం గాలి పీల్చుకున్నా సరే వాడు కనిపెట్టేస్తాడు. కళ్ళు లేని వాడని అండర్ ఎస్టిమేట్ అయ్యకండి. మనలాంటి వాళ్ళు ఒక 10 మంది వచ్చినా ఎదుర్కోగల ధైర్యం, బలం తనకుంది. ఇంట్లో మనం ఊపిరి తీసుకోవాలన్నా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్మీలో వెల్ ట్రైన్డ్ ఆఫీసర్ తను. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిశ్శబ్దంగా ఉండాలి. సరే గురు. షో. ఏ రాకీ, తన సంగతి చూడు. ఎందుకురా సౌండ్ చేస్తున్నావు? సైలెంట్గా రండి.
ఫాస్ట్. రే పెట్రోల్, ఆ, లోపలికి వెళ్ళక పిచ్చి పిచ్చేసాలైకో. కాస్త షార్ప్గా ఉండు. సర్లే గురు, వచ్చిన పని మీదే ధ్యాస పెడతాను, ఓకేనా? శ్రద్ధ, నేను ఆ కుక్క సంగతి చూసి వస్తాను. నువ్వు ఈ లోపు ఆ ఇంట్లోకి మనం ఎలా వెళ్ళాలో ఆ సంగతి చూడు. మీ ఇద్దరు వెళ్ళి చెక్ చేయండి. వెల్కమ్. ఓకే. వెళ్ళండి. గురు జాగ్రత్త గురు, ఆ కుక్కకు దొరికావంటే నీ బ్యాక్ ఉన్న బంప్స్ బెడ్ రోస్ట్ అయిపోతాయి. ఏయ్ పోరా. ఏ శ్రద్ధ, షుప్. కమ్. ఏం చేస్తున్నావు నువ్వు? రే 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 రే. ఏం చేస్తున్నావురా నువ్వు? అబ్బా, ఏ కీతో డోర్ ఓపెన్ కావట్లే గురు. రే మట్టి బుర్రా, అది మామూలు డోర్ కాదురా. బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ అన్న డోర్ రాది. అది నాకేం తెలుసు? ఫింగర్ ప్రింట్ ఉంటేనే ఓపెన్ అవుతుంది అది. Shit. ఈ డోర్ను ఓపెన్ చేయడం మన వల్ల అయ్యే పని కాదు. అయితే మనం లోపలికి వెళ్ళవేలా? లెట్ మీ ట్రై. షట్. ఇది కాకుండా ఇంకొక డోర్ ఏదైనా ఉందేమో చూద్దాం పదండి. నాయలు కూడా తీసుకోవట్లా. జాగ్రత్త. ఈ డోరు లోపల నుంచి లాక్ చేశారు. ఓ, నేను పైకి వెళ్ళి ఇంకేదైనా దారి ఉందేమో చూస్తాను. ఒక నిమిషం. ఏంటది? ఇది సిగ్నల్ క్యాచర్. నేను లోపలికి వెళ్ళాక ఈ సిగ్నల్ని ఫాలో అయ్యి పైనుండి ఈ డోర్ దగ్గరికి రావడానికి ఈజీ అవుతుంది.